మీ మీద సోషల్ మీడియాలో గ్రూప్ గా టార్గెట్ చేస్తున్నారా? ఫేక్ కామెంట్స్, మాస్ ట్రోలింగ్, ఎడిటెడ్ ఫోటోస్, రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారా? ఇది డిజిటల్ హరాస్మెంట్. ఈ వీడియోలో ఆన్లైన్ హరాస్మెంట్ అంటే ఏమిటి, గ్రూప్ గా ఎలా ఆపరేట్ చేస్తారు, ఇమీడియట్ డిఫెన్స్ స్టెప్స్ ఏం తీసుకోవాలి, లీగల్ అండ్ ప్లాట్ఫామ్ యాక్షన్స్ ఎలా తీసుకోవాలి, మెంటల్ ప్రొటెక్షన్ స్ట్రాటజీ ఎలా అమలు చేయాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, టార్గెట్ హరాస్మెంట్ అంటే ఏమిటి? టార్గెట్ హరాస్మెంట్ అంటే ఒక వ్యక్తిని గ్రూప్ గా అటాక్ చేయటం. ఇది ఎలా అంటే కామెంట్స్ తో అటాక్ చేయటం, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మిమ్మల్ని తిట్టడం, మీ ఇమేజెస్ ని డౌన్లోడ్ చేసుకొని ఏఐ ద్వారా మార్పు చేయటం, డాక్సింగ్ అంటే పర్సనల్ ఇన్ఫో లీక్ చేయటం, క్యారెక్టర్ అసాసినేషన్. ఇది సైకాలజికల్ ప్రెషర్ అటాక్. దీన్ని ఎలా ఆపరేట్ చేస్తారు? దీనికోసం వీళ్ళు టెలిగ్రామ్లో కానీ డిస్కార్డ్లో కానీ ప్రైవేట్ గ్రూప్స్ తయారు చేసుకుంటారు. ఎవరినైతే టార్గెట్ చేయాలో వాళ్ళని కోఆర్డినేటెడ్ కామెంటింగ్, ట్రిగ్గర్ కాంటెంట్ పోస్టింగ్, ప్రొవోకేషన్ స్ట్రాటజీ, ఫేక్ నేరేటివ్ క్రియేషన్స్. వీళ్ళ గోల్ ఒక్కటే, ఎమోషన్ రియాక్షన్ పొందడం. ఇలా జరిగినప్పుడు మీరేం చేయాలి? డు నాట్ రియాక్ట్ పబ్లిక్లీ. వాళ్ళు తిట్టారని మీరు తిట్టడం స్టార్ట్ చేయకండి. మనం కోపంతో రిప్లై ఇస్తే వాళ్ళని గెలిపించినట్టే. మొదటగా మీరు చేయాల్సింది స్క్రీన్ షాట్ ఎవ్రీథింగ్, కామెంట్స్, యూజర్ నేమ్స్, యూఆర్ఎల్స్, డేట్స్. మీరు ఎందులోనైనా ఎవిడెన్స్ ఫస్ట్ కలెక్ట్ చేయాలి, ఎమోషన్ తర్వాత అవ్వండి. అలాగే ప్రైవసీ లాక్డౌన్, అకౌంట్ను ప్రైవేట్లో ఉంచండి. ఒకసారి మీ పోస్ట్ని రివ్యూ చేసుకోండి. ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ కామెంట్స్ని రెస్ట్రిక్ట్ చేయండి. లిమిట్ స్టోరీ రిప్లైస్. కామెంట్ ఫిల్టర్ని ఆన్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కీవర్డ్ ఫిల్టర్ని ఆన్ చేయండి. యూట్యూబ్లో బ్లాక్డ్ వర్డ్స్ని యాడ్ చేయండి. ఫేస్బుక్ కామెంట్ మోడరేషన్ని ఆన్ చేయండి. ఇది ఎప్పుడు సీరియస్ అవుతుందంటే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటం, డోక్సింగ్ అంటే పర్సనల్ డేటాని లీక్ చేయటం, మార్పింగ్ ఇమేజెస్ని పబ్లిక్గా పోస్ట్ చేయటం, ఫేక్ ఎఫ్ఐఆర్ రూమర్స్. అప్పుడు ఇది ట్రోలింగ్ కాదు, ఇది ఒక సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. మీ దగ్గరున్న ఆధారాలని సబ్మిట్ చేయండి. ఆన్లైన్ హరాస్మెంట్ అంటే మెంటల్ హెల్త్ అటాక్ కూడా. అందుకని మీరు ప్రతి ఒక్క కామెంట్ని చదవనవసరం లేదు. లిమిటెడ్గా స్క్రీన్ టైంని యూజ్ చేయండి. టాక్ ఓన్లీ ట్రస్టెడ్ పర్సన్తోనే మాట్లాడండి. డోంట్ ఐసోలేట్ యువర్ సెల్ఫ్. కొన్నిసార్లు సైలెంట్గా ఉండటం కూడా ఒక స్ట్రెంతే. డిజిటల్ వారియర్ అంటే అగ్రెసివ్ పర్సన్ కాదు, ప్రిపేర్డ్, కామ్ అండ్ స్ట్రాటజిక్. ఇంకా ఎక్కువ హరాస్మెంట్కి గురవుతే ఇండియాలో ఆన్లైన్ హరాస్మెంట్ పనిషబుల్ అఫెన్స్. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్లో ఎఫ్ఐఆర్ దర్జీ చేయండి.